లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుదిన్ అలోకంబగు పెంజీకటి కవ్వలన్ ఎవ్వండే కాకృతి వెలుగు అతనిన్నే సేవింతున్. లోకాలను పాలించేవారు, లోకాలలో నివసించి ఉండేవారు వీరంతా నశించినప్పుడు, అంటే సకల లోకాలు ఆ పరమేశ్వరునిలో లయము చెందిన తరువాత ఏర్పడే అలోకరహిత స్థితిలో ఆ గాఢాంధకారానికి ఆవలగా ఉండి అఖండమైన తేజస్సుతో ఏకమై ప్రకాశించే ఆ జ్యోతిస్వరూపుడిని నేను భావించి సేవిస్తాను. నర్తకుని భంగి పెక్కగు మూర్తులతో ఎవడాడు మునులు దివిజులున్ కీర్తింపనేరరు. ఎవ్వని వర్తనమున్ వరులు ఎరుగరు అట్టివానిన్ నుతింతున్. నటునివలే అనేక రూపాలతో ఎవరు ప్రవర్తిస్తున్నారో మహర్షులు దేవతలు సైతం ఎవరిని అర్థం చేసుకుని కీర్తింపలేరో, ఎవరి ప్రవర్తన అంతుపట్టనిదై ఉంటుందో అటువంటి దేవదేవుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను. ముక్త సంగులైన మునులు దిదృక్షులు సర్వభూతహితులు సాధుచిత్తులు అసదృశవ్రతాఢ్యులై కొల్తురు ఎవ్వని దివ్య పదము వాడు దిక్కు నాకు. లౌకిక సంబంధాలను త్యజించిన మహర్షులు, పరమేశ్వరుని దర్శించాలని కోరుకునేవారు, సమస్త ప్రాణుల హితాన్ని కోరుకునేవారు, సాధుచిత్తులైన వారు ఏకాగ్ర చిత్తంతో ఎవరిని కొలుస్తారో ఆ పరమేశ్వరుడే నాకు దిక్కువుగాక. భవము దోషంబు రూపంబు కర్మంబున్ అహ్వయమును గుణములెవ్వనికి లేక జగముల కలిగించు సమయించు కొరకునై నిజమాయనెవ్వడిన్నియును దాల్చు ఆ పరేశునకు అనంత శక్తికి బ్రహ్మకి యుద్ధరూపికి రూపహీనునకును చిత్రచారునికి సాక్షికి ఆత్మరుచికిని పరమాత్మునకును పరబ్రహ్మమునకును మాటలను ఎరుకల మనములన్ చేరంగగాని శుచికి సత్వగమ్యుడగుచు నిపుణుడయ్యవాని నిష్కర్మతకు మెచ్చువానికి ఏనొనర్తు వందనములు. పరమేశ్వరునికి పుట్టుక, పాపము, ఆకారము, కర్మ, నామాలు, గుణాలు లేవు. అతడు లోకాలను పుట్టించి నశింపచేయడం కోసం తన మాయాప్రభావంతో ఇవన్నీ ధరిస్తాడు. రూపం లేనివాడైనా ఆశ్చర్యకరంగా అంతులేని శక్తితో నిండైన రూపాన్ని పొందుతాడు. అన్నింటినీ చూస్తాడు, ఆత్మకాంతిలో వెలుగుతాడు. అతడే ఆత్మకు మూలం, అతడే మోక్షానికి అధికారి. అతడు మాటలకు ఊహలకు అందనివాడు, పరిశుద్ధుడు, సత్వగుణంతో దరిచేరదగినవాడు, నేర్పరులు చేసే ఫలాపేక్ష లేని కర్మలకు సంతోషిస్తాడు. అటువంటి దేవదేవునికి నేను నమస్కరిస్తున్నాను.